హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యాక్టివ్ టాక్స్. నేను మీ అక్బర్ సలీం. పక్కా రైల్వే జాబ్ సిరీస్ కోసం నేను సిద్ధం సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు కూడా రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సిద్ధం సిరీస్ అనేది ఫాలో అవ్వండి. మీకోసం ఒక మంచి కొటేషన్: మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని మనం ఖచ్చితంగా మార్చవచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అది కూడా బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి రైల్వేలో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో బేసిక్ పాయింట్స్ క్లియర్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ మనం తీసుకుంటే ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి. 12 ఒక నెంబర్ తీసుకున్నాను. 12 యొక్క మల్టిపుల్స్ ఏముంటాయి? 12 యొక్క మల్టిపుల్స్ ఫస్ట్ రాయండి. 12 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటిది? 12, 12 24, 13 36, 14 48 అంశం. అలాగే 12 యొక్క ఫ్యాక్టర్స్. 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఈ 12 అనేది ఏ నెంబర్స్తో డివైడ్ అవుతుందో అవి మొత్తం రాయాలి మనం. 12 అనేది 1తో డివైడ్ అవుతుంది, 12 అనేది 2తో డివైడ్ అవుతుంది, 12 అనేది 3తో డివైడ్ అవుతుంది, 12 అనేది 4తో డివైడ్ అవుతుంది, 5తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. 6తో డివైడ్ అవుతుంది, 7తో కాదు, 8తో కాదు, 9తో కాదు, 10తో కాదు, 12తో డివైడ్ అవుతుంది. సో పైన రాసినవి మొత్తం ఏంటిది? మల్టిపుల్స్. కింద రాసినవి మొత్తం ఏంటిది? ఫ్యాక్టర్స్, అంటే వాడి యొక్క కారణాంకాలు. ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్నో మనం ఫైండ్ చేయాలి. అంటే ఒక 12కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చినాయి. 6 వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఇందులో సరి సంఖ్యల కారణాంకాలు ఏంటో మనం చూడాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏముంది? 2 ఈవెన్ ఫ్యాక్టరే, 4 ఈవెన్ ఫ్యాక్టరే, 6 ఈవెన్ ఫ్యాక్టరే, 12 ఈవెన్ ఫ్యాక్టరే. అంటే మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. థర్డ్ వన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్నో మనం ఫైండ్ అవుట్ చేయాలి. బేసి సంఖ్యల కారణాంకాలు ఏ ఉన్నాయి? 1 బేసి సంఖ్య, నెక్స్ట్ 3 బేసి సంఖ్య, తర్వాత ఇంక బేసి సంఖ్యలు ఏం లేవు కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫ్యాక్టర్స్. ఇందులో 12 యొక్క ఫ్యాక్టర్స్లో స్క్వేర్స్ ఏమేమి ఉన్నాయో మనం చూడాలి. ఆ స్క్వేర్స్ ఏమున్నాయి? 1 స్క్వేరే, అలాగే 4 కూడా 2 స్క్వేరే కదా. 2. టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని ఫ్యాక్టర్స్లు ఉన్నాయో మనం చెప్పాలి. 1ని 1 క్యూబ్గా రాయొచ్చు కాబట్టి 1 క్యూబ్ ఉంది. 2ను క్యూబ్ కాదు, 3 క్యూబ్ కాదు, 4 క్యూబ్లో రాయలేము. అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఫ్యాక్టర్స్లో ఓన్లీ 1 క్యూబ్ ఉంది. ఇవి బేసిక్ పాయింట్స్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. ఇంకొక పాయింట్, క్వశ్చన్ నెంబర్ 6, సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ అంటాడు. ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ చేసి ఎంత వస్తుంది చూడండి. 1 + 2 ఎంత? 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 6 16, 16 + 12 ఎంత వస్తుంది? 28. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్ని వస్తున్నాయి? 28 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా టోటల్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయి? 2 ఉంది, 2 + 4 6, 6 + 6 ఎంత? 12, 12 + 12 ఎంత అవుతుంది? 24. ఫస్ట్ బేసిక్ పాయింట్స్ వినండి, తర్వాత ఈ మొత్తం నెంబర్స్ రాయకుండా అసలు ప్రాబ్లం అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే చేయగలిగే విధానం ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఒక బేసిక్ నెంబర్ తీసుకోండి. ఆ బేసిక్ నెంబర్ తీసుకొని ఎన్ని రకాల పాసిబిలిటీ క్వశ్చన్స్ వస్తున్నాయో అన్ని రకాల పాసిబిలిటీ క్వశ్చన్స్ మనం రాయండి. రాసిన తర్వాత ఎగ్జామ్ ఓరియంటెడ్లో
అప్రోచ్ ఎలా ఉండో తర్వాత నేర్చుకోవచ్చు మనం. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి కదా. తర్వాత ఆడ్ నెంబర్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమని వాటి యొక్క ఫ్యాక్టర్స్ 1 1 తర్వాత 3 1 + 3 ఎంత 4. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు కాబట్టి ఆడ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి 4 ఉన్నాయి. సో ఎగ్జామ్లో మనకు అడిగే క్వశ్చన్స్ అనేవి ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ 12ని ఒక నెంబర్ ఎంత 12 కదా. ఈ 12 ఏం చేస్తారు మీరు ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్గా రాయండి. అంటే 4 3 12 కదా. 4 ప్రైమ్ నెంబర్ కాదు. 4ని ఎలా రాయొచ్చు 2 స్క్వేర్గా రాయొచ్చు ఇంటూ 3 రాయొచ్చు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే ఏం చేస్తారు పవర్ ప్లస్ 1. పవర్లో ఎంత ఉంది 2 + 1 ఇంటూ 2 ఇక్కడ ఎంత ఉంది 1 కదా. 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 2 + 1 ఎంత 3 ఇంటూ 1 + 1 ఎంత 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వీటిని మనం 2 స్క్వేర్ అంటే ఇందులో ఏమున్నాయి 2 పవర్ 0 ఉంది 2 పవర్ 1 2 స్క్వేర్. అలాగే 3 పవర్ 1 అంటే ఏమున్నాయి 3 పవర్ 0 3 పవర్ 1. ఇందులో మనకి ఏం కావాలి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్. 2 పవర్ 0 అంటే ఎంత 1 కదా. అది మనం తీసుకోకూడదు. సో ఈవెన్ ఫ్యాక్టర్ అంటే డైరెక్ట్గా మీరు రాస్తారు 2 రాయండి. పైన ఏముంది 2 ఇంటూ జనరల్గా 3 పవర్ ఎంత ఉంది 1 + 1 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 4. ఇక్కడ నేను ఓన్లీ పవర్ ఎంత ఉంది 2 2 + 1 3 కదా రాయాల్సింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ 2 పవర్ 0 ఎంత 1 కదా. కానీ అది తీసుకోకూడదు మనం 1 ఆడ్ నెంబర్ కాబట్టి మనం ఈవెన్ నెంబర్స్ తీసుకోవాలి. అందుకని ఎంత రాసాము 2 రాసాము. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత. ఈ సిరీస్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇంకా ఈవెన్ నెంబర్స్ మనం తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి పవర్ 1 కాబట్టి 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి. స్క్వేర్ అంటే పవర్లు ఎంత వస్తుంది 2 కదా. మీరు ఏం చేస్తారంటే జస్ట్ దాన్ని ఇందులో 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇక్కడ పవర్లు ఎంత ఉంది 2 2/2 + 1 ఇక్కడ 1 కదా ఉంది. 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం 2తో డివైడ్ చేయాలి. 2 ఎన్నిసార్లు పోతుంది 1 సార్లు పోతుంది. 1 + 1 ఎంత 2. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మనం 3 కంటే ఎక్కువ ఉంటేనే తీసుకోవాలి, లేదంటే లేదు. ఇక్కడ పవర్లు ఎంత ఉంది 2 ఉంది 3 కంటే ఎక్కువ లేవు. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఓవరాల్గా ఎంత వస్తుంది 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. ఇక్కడ ఒకసారి మీరు ఆల్రెడీ చూడండి ప్రీవియస్లో తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి 6. ఇక్కడ కూడా ఎన్ని వచ్చినాయి 6. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్ 4. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్ ఎంత 4. టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 2. ఇక్కడ కూడా ఎంత వచ్చింది 2. టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత వచ్చింది 2. ఇక్కడ 2. టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్ ఎంత వచ్చింది 1. ఇక్కడ కూడా ఎంత వచ్చింది 1 వచ్చింది రైట్. ఇంకా మనం ఏం తీసుకోవాలి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. టోటల్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ మొత్తాన్ని యాడ్ చేయడమే. ఏముంది 2 పవర్ 0 + 2 పవర్ 1 + 2 స్క్వేర్. అలాగే 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 3 పవర్ 0 + 3 పవర్ 1. 2 పవర్ 0 అంటే ఎంత 1 2 4 ఇంటూ 3 పవర్ 0 అంటే ఎంత 1 + 3 1 + 2 ఎంత 3 3 + 4 7 ఇంటూ 1 + 3 ఎంత 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 4 ఎంత 28. అలాగే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడండి 2 పవర్ 0 1 కదా మనకు కావాల్సిన ఈవెన్. ఇది 2 పవర్ 0 తీసుకోకూడదు. అప్పుడు ఏం తీసుకోవాలి 2 పవర్ 1 + 2 స్క్వేర్ 3 పవర్ 0 3 పవర్ 1. 2 పవర్ 1 అంటే 2 + 4 ఇంటూ 3 పవర్ 0 అంటే 1 3 పవర్ 1 అంటే 3. 2 + 4 ఎంత 6 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 24. అలాగే సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి మీరు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 కదా. ఈవెన్ నెంబర్స్ తీసుకోకూడదు. 3 పవర్ 1 అంటే మనం ఏం రాయొచ్చు సమ్ 3 పవర్ 0 + 3 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 3 పవర్ 1 అంటే ఎంత 3 1 + 3 ఎంత 4. ఇక్కడ మీరు
ప్రీవియస్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చినాయి మనకి 28, ఇక్కడ కూడా ఎంత 28. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత 24, ఇక్కడ ఎంత 24. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత 4, ఇక్కడ ఎంత వచ్చింది 4 వచ్చింది. రైట్, ఎగ్జామ్లో మనం ఇలా చేయాలి. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఫార్ములా ఓరియంటెడ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ x 3 పవర్ y 7 పవర్ z సంథింగ్ నెంబర్స్ ఉన్నాయి. మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి, పవర్కి +1 చేయండి. x + 1 ఇంటూ y + 1 ఇంటూ z + 1. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఏం తీసుకోవాలి, ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే పవర్లో ఏదవుతుందో అదే తీసుకోండి. x ఇంటూ ఇది కామన్ y + 1 ఇంటూ z + 1. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇంక మనం ఈవెన్ నెంబర్ తీసుకోకూడదు, ఈవెన్ నెంబర్ అంటే తీసుకోకూడదు, ఇంకా రిమైనింగ్ కామన్ y + 1 ఇంటూ z + 1. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫ్యాక్టర్స్. స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే పవర్ని మనం ఏం చేయాలి, /2 చేయండి +1. పవర్ని స్క్వేర్ కాబట్టి /2 చేయాలి +1. ఎందుకు +1 ఎందుకంటే 1 పవర్ 1 అది 1 స్క్వేర్ అవుతుంది, క్యూబ్ అవుతుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి, పవర్ని ఏం చేస్తారు /3 చేయండి +1. ఈ +1 అంటే 1 క్యూబ్ కూడా అవుతుంది. సో ఇది ఫార్ములా ఫార్మేట్ అనమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకుని ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4200. 4200 సంఖ్య యొక్క మొత్తం కారణాంకాల సంఖ్యను కనుక్కోండి. ఈ 4200ని ఫస్ట్ మీరు ఏం రాస్తారు, ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్గా రాయండి. 42 అంటే ఎంత 7 × 6. 100ని ఎలా రాయొచ్చు 25 × 4. వీటిని ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా రాయండి. 7 × 6ని ఎలా రాయొచ్చు 2 × 3. అలాగే 25 ప్రైమ్ నెంబర్ కాదు, దీన్ని ఎలా రాయొచ్చు 5². 4ని ఎలా రాయొచ్చు 2². దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 2 పవర్ 1 కదా, 2 పవర్ 1 2² ఎంత అవుతుంది 2³ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5² ఇంటూ 7 పవర్ 1. మనకేం కావాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్సే కదా, పవర్కి +1 యాడ్ చేయండి. 3 + 1 ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1. చూడండి 3 + 1 ఎంత అవుతుంది 4 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2. 4 2s ఎంత 8, 8 3s 24, 24 2s ఎంత వస్తుంది 48. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగితే ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 పవర్ 7, 3 పవర్ 4, 5³ అండ్ 7 ఆర్ ఈవెన్. అంటే మనం ఏం చేయాలి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సంఖ్యలో ఎన్ని సరి కారణాంకాలు ఉన్నాయో కనుక్కోండి. ఏంటిది 2 పవర్ 7 ఇక్కడ డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ అందులోనే ఇచ్చాడు. 3 పవర్ 4 ఇంటూ 5³ ఇంటూ 7. ఈవెన్ నెంబర్ ఫ్యాక్టర్స్ అంటే పవర్లో 2 పవర్ ఏదవుతుంది యాస్టీజ్ దాన్ని అలాగే రాయండి. 7 ఇంటూ రిమైనింగ్ వాటికి పవర్లో 1 యాడ్ చేయండి. 4 + 1 ఎంత 5 ఇంటూ 3 + 1 ఎంత 4. 7 పవర్ 1 కదా, 1 + 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ మీరు మల్టిప్లై చేసేటప్పుడు మొత్తం మల్టిప్లై చేసే బదులు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మీరు అప్లై చేయండి. చూడండి 5 ఇంటూ ఈవెన్ నెంబర్ చేస్తే కంపల్సరీ మీకు 0 వస్తుంది యూనిట్ ప్లేస్ వాల్యూ. ఆప్షన్ డి మనం డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ 7 యొక్క మల్టిపుల్స్ ఆప్షన్లో కంపల్సరీగా 7తో డివైడ్ అవ్వాలి. 40 అనేది ఆప్షన్ 7తో డివైడ్ అవ్వదు. అలాగే 280 7తో డివైడ్ అవుతుంది. 320 అనేది 7తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్స్ లేదనుకుంటే చేయొచ్చు. 5 4 ఎంత 20, 22 ఎంత 40, 47 ఎంత అవుతుంది 280. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది ఎన్టీపీసీ ఎగ్జామ్లో 2 షిఫ్ట్లో అడిగాడు, 2 టైమ్స్ అడిగాడు. 31న 14న అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఆర్ ఈవెన్ అన్నాడు. సేమ్ ఇదే మోడల్ ఎన్ని సరి కారణాంకాలు ఉన్నాయో కనుక్కోండి అన్నాడు. 2 పవర్ 8 ఇంటూ 3² ఇంటూ
5 క్యూబ్ ఇంటూ 7 పవర్ 5. ఈవెన్ నెంబర్ సిరీస్ కాబట్టి పవర్లో 2 పవర్లు ఏదైతుంది యాడ్ అదే రాయండి. 8 ఇంటూ ఇంకా రిమైనింగ్ నెంబర్స్కి పవర్ 1 యాడ్ చేయండి. 2 + 1 ఎంత 3, 3 + 1 ఎంత 4, 5 + 1 ఎంత 6. ఇక్కడ మీరు మొత్తం మల్టిప్లై చేసే ముందు ఆప్షన్ చూడండి. ఆప్షన్స్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఆల్రెడీ మీకు నేను యూనిట్ డిలీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ యూనిట్ డిలీట్ కాన్సెప్ట్ అనేది ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో కూడా చూడండి. ఓన్లీ యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 8 3 ఎంత 24 అంటే 4, 4 4 ఎంత 16, 6, 6 6 ఎంత 36 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 6 వస్తుంది. 6 ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లేదనుకోండి మీరు ఇంకా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 8 3 ఎంత 24 ఇంటూ 6 4 ఎంత 24, 24 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 576. క్యాలిక్యులేషన్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మీరు క్యాలిక్యులేషన్ చేసే ముందు ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో కూడా యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉంటే డైరెక్ట్లీ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ క్వశ్చన్ చెప్పలేదు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. క్యాలిక్యులేట్ ద టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 8 పవర్ 10, 9 పవర్ 10 అండ్ 7 పవర్ 8. ఒక సంఖ్యలో రూపంలో ఉన్నట్లయితే ఇచ్చిన సంఖ్య యొక్క మొత్తం ప్రధాన కారణాంకాల సంఖ్యను కనుక్కోండి. ఫస్ట్ ఈ సిరీస్ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్గా రాయండి. 8 పవర్ 10 ఇంటూ 9 పవర్ 7 ఇంటూ 7 పవర్ 8. ఇవి ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్లో లేవు, వీటిని కన్వర్ట్ చేయండి. 8ని ఎలా రాయొచ్చు 2 క్యూబ్గా రాయొచ్చు కదా, 2 క్యూబ్ హోల్ పవర్ 10 ఇంటూ 9 ఎలా రాయొచ్చు 3 స్క్వేర్ హోల్ పవర్ 7 ఇంటూ 7 పవర్ 8. ఇది ఎంత అవుతుంది 2 పవర్ 3 ఇంటూ 10 ఎంత 30 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 7 ఎంత 14 ఇంటూ 7 పవర్ 8. ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ అంటే జస్ట్ మీరు ఏం చేయాలి, పవర్స్ని యాడ్ చేయండి. పవర్స్ని యాడ్ చేయాలి అంతే. ఆ పవర్స్ని యాడ్ చేసి సరిపోతుంది. ఎంత 30 + 14 + 8. 30 + 14 ఎంత 44, 44 + 8 ఎంత వస్తుంది 52. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ పాయింట్ చెప్పడం మిస్ అయిపోయింది. ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ అంటే పవర్లో ఏవైతే ఫస్ట్ ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ప్రైమ్ నెంబర్స్లో ఫ్యాక్టర్స్లో కన్వర్ట్ చేయండి. తర్వాత పవర్లో ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని యాడ్ చేయండి. ఇది ఎన్టీపీసీలో 2016లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ 2 పవర్ 10 ఇంటూ 3 పవర్ 6 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 7 పవర్ 5 ఆర్ అండ్ డివిజిబుల్ బై 2160. సో ఫస్ట్ చూడండి, ఈ 2160ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్గా రాయండి. 2160 అంటే ఎంత, ఫస్ట్ 6 క్యూబ్ కదా. ఈ 10 ఎలా రాయొచ్చు మనం 2 ఇంటూ 5గా రాయొచ్చు. 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ప్రైమ్ నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే 6ని ఎలా రాయొచ్చు 2 ఇంటూ 3 హోల్ క్యూబ్ ఇంటూ 2 ఇంటూ 5, 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే ఎంత వస్తుంది 2 పవర్ 4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5. ఇవి వీటి యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క నెంబర్స్ డివైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు 2 పవర్ 10 ఇంటూ 3 పవర్ 6 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 7 పవర్ 5ని దీంతో డివైడ్ చేయండి. 2 పవర్ 4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5. ఇప్పుడు ఈ 4 పైకి వెళ్తే ఈ 4 10లో 4 పోతే ఎంత వస్తుంది 6 అవుతుంది. 3 క్యూబ్ పైన 6 ఉంది కదా, ఈ 3 క్యూబ్ క్యాన్సిల్ అయితే ఎన్ని వస్తాయి, ఇక్కడ 3 అవుతాయి. ఇక్కడ 5 కూడా క్యాన్సిల్ అయిపోతే ఇంకెన్ని వస్తాయి 2 అవుతాయి. ఓకే, ఇంకా పవర్స్లో ఏం చేయాలి +1 యాడ్ చేయండి. 6 + 1 ఇంటూ 3 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 7 పవర్ 5 కదా, 5 + 1 6 + 1 ఎంత 7 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 6. మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేస్తే అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఆప్షన్ ఆప్షన్ డి మాత్రం ఇక్కడ 0 0 ఉంది. ఇక్కడ మనకి ఎక్కడ 5 కనబడట్లేదు కాబట్టి 0 వచ్చే ప్రసక్తే లేదు. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్
డి కూడా కాదు. యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 7 4 ఎంత 28 అంటే 8 8 3 24 4 6 24 4 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ యూనిట్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. లేదంటే మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇక్కడ ఆళ్ళు ఎంత 42 ఇంటూ 4 3 ఎంత 12 12 2 24 4 ఎంత 48 ప్లస్ 2 50 504 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. డివిజిబుల్ బై అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని వీటి యొక్క ఫ్యాక్టర్స్తో డివైడ్ చేయండి. దాని తర్వాత జనరల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన తర్వాత పవర్ని +1 చేసి మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ ఫ్యాక్టర్ని 4తో డివైడ్ అయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే ఈ మొత్తాన్ని 4తో డివైడ్ చేస్తాము. ఆ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని మనం ఆ పవర్ +1లో చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 256 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్? ఇప్పుడే చెప్పిన పాయింట్ ఇది. ఫస్ట్ 256ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్గా రాయండి. 256 అంటే ఎలా రాయొచ్చు? మనం 2^8గా రాయొచ్చు. 2^8. మనం స్క్వేర్స్ ఉంటే మనం ఏం చేయాలి? పవర్ని ఏం చేయాలి? 2తో డివైడ్ చేసి +1 చేయాలి. 8/2 + 1 ఎన్నిసార్లు పోతుంది? 4 4 + 1 = ఎంత? 5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 729 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? 729 ఇది ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేయండి. 729 మీరు 9³ 9 × 9 × 9. అలాగే దీన్ని ఎలా రాయొచ్చు? 3² × 3² × 3² = ఎంత? 3/6. పవర్ బై 2 కదా, 6/2 + 1 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. 3 + 1 ఎంత? 4. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. గ్రూప్ డిలో 2018లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏం చేయాలి? పవర్ని 2తో డివైడ్ చేసి +1 చేయాలి. నెక్స్ట్, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 512 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్? సేమ్ క్వశ్చన్. 512ని ఎలా రాయొచ్చు? 2 పవర్స్లో రాయొచ్చు. 2/9 ఎంత అవుతుంది? 512 అవుతుంది. దీన్ని పవర్ని ఏం చేయాలి? 2తో డివైడ్ చేయండి, +1 చేయండి. 2 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4 + 1 ఎంత? 5. ఆప్షన్ అండ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, which of these numbers has highest number of divisors? కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఎక్కువ కారణాంకాలు ఎవరికి ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క నెంబర్ తీసుకుని చెక్ చేయాలి. 156 ఫస్ట్ ఈ 156 అనేది దేంతో డివైడ్ అవుతుందో చూడండి. 1 + 5 6 అంటే ఇది 6తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 6 × 6 2 ఎంత? 12. తర్వాత ఎంత ఉంది? 36 అంటే 6 36. ఇది మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? 6ని 2 × 3 × 26ని ఎలా రాయొచ్చు? 2 × 13 అంటే 2² × 3 × 13. ఇప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? పవర్ +1 కదా. 3 × 2 × 2 3 6 6 ఎంత? 12. ఆప్షన్ ఏకి 12 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి ఎంత? 240. 240 ఎలా రాయొచ్చు మనం? 8 3 24. 10 ఎలా రాయొచ్చు? 2 × 5గా రాయొచ్చు. 8 అంటే ఎంత? 2³ ఆల్రెడీ ఒకటి ఉంది. 2/4 × 3 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 1 ఎంత? 5 × 2 × 2 5 2 10 10 2 20. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుంటే 172. ఈ 172ని ఫస్ట్ 2తో డివైడ్ అవుతుందిగా, 4తో డివైడ్ అవుతుంది. 4 × 4 4 ఎంత? 16 4 3 12. ఈ 4ని ఎలా రాయొచ్చు? 2² × 43 ఆల్సో ప్రైమ్ నెంబర్. పవర్ +1 అంటే 2 + 1 3 1 + 1 ఎంత? 2 3 2 ఎంత? 6. ఆప్షన్ డి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా అన్ని ఆప్షన్స్ మనం చెక్ చేయాల్సింది. 200ని మనం ఎలా రాయొచ్చు? 2 × 100ని ఎలా రాయొచ్చు? 25 × 4 కదా. 25 × 4 2 × 25ని ఎలా రాయొచ్చు? 5² × 4ని 2² దట్ ఈజ్ ఈక్వల్ టు 2³ × 5². పవర్ +1 కదా. 4 × 2 + 1 అంటే 3 4 3 ఎంత? 12. మనకేం కావాలి? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డివైజర్స్. ఆప్షన్ ఏ 12 ఉన్నాయి, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 12. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? 20. ఆప్షన్ బి వచ్చినాయి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్.
సో ఇవి కంప్లీట్గా మీకు ఫ్యాక్టర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తాడో రియల్ టైం ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా తీసుకొని, అంటే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ అని మనం సాల్వ్ చేసామన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోలేకపోతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, మనం తీసుకున్న కంటెంట్ అనేది ప్రతిదీ అప్డేటెడ్ కంటెంట్. అంటే ప్రీవియస్ ఇయర్లో లాస్ట్ 2-3 ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ప్రతి క్వశ్చన్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన ఈ సిద్ధం సిరీస్ అనేది కంప్లీట్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.